సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఇప్పటి వరకు తొడుక్కున్న ముసుగు తొలగిపోయి నరేంద్ర మోడీ బండారం బయటపడి ప్రజల ముందు దోషిగా నిలబడి ఈ రోజు సమాధానం చెప్పుకోలేని పరిస్థితిలో 2023 బడ్జెట్ మళ్ళీ సమావేశాలలో కూడా కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రధాన ప్రతిపక్షాలు 18 ఈ అదానీ కుంభకోణం మీద జాయింట్ పార్లమెంటరీ కమిటీని నియమించడం ద్వారా దేశ ప్రజలకు జవాబుదారీతనంగా పనిచేయాలని చెప్పి నరేంద్ర మోడీ గారిని నిలదీసిండ్రు. దీనికి సంబంధించి మళ్ళీ మన నాయకుడు రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ వేదికగా లోక్సభలో ఈ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసి జరిగిన 10 లక్షల కోట్ల కుంభకోణం భారతీయ జనతా పార్టీ చెప్పే డబుల్ ఇంజన్ సర్కార్ అంటే